జీవితం అందరికీ సమానంగా ఉండదు. కొంతమందికి జన్మతోనే సౌకర్యాలు, మరికొందరికి మాత్రం ప్రతి చిన్నది సాధించుకోవాల్సిందే. అతను అలాంటివాడే. ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రి రోజూ కూలీ పని, అమ్మ ఇంటి పనులు చేసేది. స్కూల్కి వెళ్ళడానికి షూస్ లేవు, పుస్తకాలు కొనే డబ్బు కూడా లేదు. కానీ అతని కళ్ళలో ఒక వెలుగు ఉంది. ఒకరోజు నా పరిస్థితి మార్చుకోవాలి అనే ఆశ. ఒకరోజు ఆ బాబు తన జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. ఇలాగేనా నా జీవితం? లేక దానిని మార్చగలనా? అప్పుడు అతనికి అర్థమైంది, పేదరికం మన పరిస్థితి కాదు, మన మనసు పరిస్థితి. అదే రోజు అతను నిర్ణయం తీసుకున్నాడు. నా జీవితాన్ని నేనే మార్చుకుంటాను. ఒక చిన్న సంచిలో బట్టలు వేసి నగరానికి బయలుదేరాడు. చుట్టూ ఎవరూ పరిచయం లేని ప్రదేశం, కానీ కల మాత్రం పెద్దది. నగరంలో మొదట్లో అతనికి పని దొరకలేదు, కానీ అతను ఆగలేదు. పగలు చిన్న ఉద్యోగం చేసేవాడు, రాత్రిళ్ళు చదువుతాడు. అపజయాలు, తిట్లు, ఆకలి ఇవన్నీ అతనికి అడ్డం కాలేదు. ప్రతిరోజు కొత్తగా నేర్చుకునేవాడు. ఎవరూ గుర్తించకపోయినా తనలో మార్పు కనిపించేది. అతని కష్టమే అతని బలం అయ్యింది. అతని పట్టుదలే అతని విజయానికి మార్గం చూపింది. ఏళ్ల తరబడి కష్టపడ్డ తర్వాత నేను నా సొంత కంపెనీ ప్రారంభించాను. ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని వాడిని ఇప్పుడు వందల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాను. ఒకప్పుడు వీధిలో నడిచిన వాడిని ఇప్పుడు అదే వీధిలో కారులో వస్తున్నాను. అదే జనాలు ఇప్పుడు గౌరవంగా చూస్తున్నారు. నేను నిరూపించాను, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదగానే చనిపోవడం మాత్రం మన నిర్ణయం. కష్టపడే మనిషిని ఎవరూ ఆపలేరు. నిన్ను నీవు నమ్ముకో, నీ సమయం వస్తుంది.